అసలు జర్నలిస్ట్ కి ఒక వైబిలిటీ లేదా? ప్రొఫెసర్ నాగేశ్వర్, ఆయనకి ఎన్ని ట్యాగ్స్ ఉంటాయంటే, ఒకటి ప్రొఫెసర్ అండ్ మేధావి అండ్ దెన్ జర్నలిస్ట్, ఇంకా చాలా ఈ మధ్య కాలంలో లోకేష్ లాంటి వాళ్ళు ఆయనకు సోకాల్ జర్నలిస్ట్ అని కూడా ఇంకో ట్యాగ్ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే ఈ ప్రొఫెసర్ అని చెప్పబడే ఈ నాగేశ్వర్ ఏపీ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఆల్మోస్ట్ ఒక వారం రోజులుగా ఏ స్థాయిలో చర్చనీయాంశం అయ్యారు అనేది మనకు తెలిసిందే. దానికి పూర్వాపరాలు ఏంటి, దానికి ప్రీఫేజ్ లో ఏం జరిగిందో కూడా మనం చాలాసార్లు చెప్పుకునే ప్రయత్నం చేశాం. అయితే ఒక ప్రొఫెసర్ అని చెప్పుకునే వ్యక్తి, ఒక మేధావి అని చెప్పుకునే వ్యక్తి ఏదైనా ఒక ఇష్యూ తెర మీదకి వచ్చినప్పుడు దానికి ఎలా స్పందించాలి, దానికి ఎలా స్పందన వస్తే, దానికి రిటార్ట్ వస్తే దానికి మళ్ళా తిరిగి ఎలాంటి సమాధానం చెప్పాలి, ఏ సమయంలో ఎలా వ్యవహరించాలి, కనీసం మినిమం సెన్స్ లేకుండా అతను బిహేవ్ చేస్తా ఉన్నాడు. ఈ మాట అనడానికి నేను ఎందుకు సంకోచించట్లేదు, ఎందుకంటే ఇతని గురించి నేను గతంలో కూడా వీడియో చేయడం జరిగింది. గతంలో ఇలాగే అమరావతి రాజముద్ర విషయంలో కావచ్చు, ప్రత్యేక హోదా విషయంలో కావచ్చు, చాలా విషయాలు అతను మాట్లాడినప్పుడు అమరావతి రాజధాని మీద విషం జిమ్మే క్రమంలో కూడా నేను కొన్ని వాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పి వీడియో కూడా చేస్తున్నాను. దానికి రెస్పాన్స్ కూడా చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆ తర్వాత కాలంలో ఈ మధ్య దాకా అతని గురించి ఎక్కడ కూడా అతను చాలా అంశాలు చాలా ఏపీకి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడినా నేను ఎక్కడ కూడా కమెంట్ చేయాలనుకోలేదు, మాట్లాడలేదు. కానీ ఇటీవల కాలంలో ఆయన వ్యవహరిస్తున్న విధానం ఏదైతే ఉందో, నిజంగా ఇతను బేసిక్ జర్నలిజం నుంచి వచ్చాడా అనిపిస్తా ఉంది నాకు. నేను అందుకే మొన్న కూడా పెట్టా ఇతను జర్నలిస్ట్ కాదు అని చెప్పేసి. ఈ రోజు అతను ఎన్నిసార్లు మాట తప్పాడు అంటే, తన అన్న మాటకి కనీసం కట్టుబడి ఉంటే వైబిలిటీ ఉన్న వ్యక్తి అనుకునేవాళ్ళం. కానీ ఈరోజు అతను మాట తప్పడమే కాదు, అనేక రకాలుగా అతను ప్రవర్తిస్తున్న తీరు ఏదైతే ఉందో, అతనికి మరి నిజంగా భయపడుతున్నారా, నిజంగా ఏమన్నా అతనికి టెన్షన్ వచ్చేస్తుందా, లేకపోతే అతను ఈ హడావిడిలో ఏదో మాట్లాడబోయి ఏదో చేస్తున్నాడు అయితే నాకు అర్థం కావట్లేదు. గత కొన్ని రోజులుగా అతను బిహేవ్ చేస్తున్న విధానం మనం ఒకసారి చూసినట్లయితే, ఫస్ట్ అతనే కామెంట్ చేశారు. ఎవరికైనా సరే జర్నలిస్ట్లో, మేధావులో, ఎనలిస్ట్లో మాటకు ముందు వీళ్ళు చెప్తుంటారు కదా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని, ఎవరికైనా ఉంటుంది, ఎవరైనా మాట్లాడొచ్చు. కాకపోతే మనం మాట్లాడే మాటలు ఎదుటి వాళ్ళని హిట్ చేయనంత వరకు, ఎదుటి వాళ్ళని ఇగోని హట్ చేయనంత వరకు ఓకే. కానీ బిలో ద బెల్ట్ వెళ్ళి కొడతాము, కానీ మమ్మల్ని ఏం అనకూడదు అంటే మాత్రం కుదరదు కదా. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఇవాళ మినిమం అతనికి తెలియదు కాదు. ఒక కారు కొనుక్కోవాలంటే, చిన్న కారు కొనాలంటే ఒక మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళకి ఒక 40 years పడుతుంది. అలాగే ఒక కష్టపడి కింద మీద పడి ఒక ఎమ్మెల్యే కావాలంటే ఒక 50 ఏళ్ళు పడుతుంది దగ్గరగా సాలీన చూసుకుంటే. ఇతను ఎమ్మెల్సీగా చేసి వచ్చాడు, ఇతనికి తెలిసే ఉంటుంది అవన్నీ. మనమెవరం వాళ్ళ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి మనం వాళ్ళని కార్నర్ చేయడానికి? వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి కార్నర్ చేసేందుకు చేస్తే, ఇప్పుడు ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు జర్నలిస్ట్ అని మాట్లాడుతూ ఉంటాడు కదా, అతను చాలా రకాలుగా వ్యక్తిగతంగా మాట్లాడేసుకుంటూ ఒకరి మీద ఒకరు బురద పోసుకుంటూ ఉంటారు. వాళ్ళకి జర్నలిస్టులకి తేడా ఉంటుంది, వాళ్ళకి మేధావులకి తేడా ఉంటుంది. సో ఇతను ఇంకొక అంశం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మాటకు ముందు మమ్మల్ని టార్గెట్ చేశారని మాట్లాడేవాళ్ళు ఆల్మోస్ట్ ఇతను దాదాపు 10 సంవత్సరాలుగా అనేక రకాలుగా తెలంగాణ ఇష్యూలే కాదు ఏపీ ఇష్యూల మీద మాట్లాడాడు. ఇతను మాట్లాడిన కొన్ని వేల వందల వీడియోలు ఉన్నాయి. మరి అన్ని సార్లు ఎవరు ఇంత వైలెంట్ గా ఆయన మీద రియాక్ట్ కాలా. ఈసారి అతను మాట్లాడిన ఇష్యూలో అంత ఇంటెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యారు, అవతల వాళ్ళు రియాక్ట్ అయ్యారు. మీకు ఎలాగ ఉంటుందో భావ ప్రకటన స్వేచ్ఛ అవతల వాళ్ళకు కూడా అలాగే ఉంటుంది. ఇతను అమిత్ షా దగ్గర పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమన్నారు. అతనేమో చంద్రబాబు నాయుడు మనకి షార్ట్ టైం ఫ్రెండ్, జగన్మోహన్ రెడ్డి లాంగ్ టైం ఫ్రెండ్, మీరు జగన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. సో మనోహర్ తన పార్టీ శ్రేణులతో చెప్పారని చెప్పి ఏది పడితే అది మాట్లాడేశారు ఆయన. సరే మాట్లాడారు, తనకి సోర్స్ ఉంది అనుకుని మాట్లాడినట్టున్నారు. ఆ సోర్స్ కరెక్ట్ కాదని ఆయన మళ్ళీ దాన్ని రిటర్న్ తీసుకున్నట్టున్నారు. సో మాట్లాడిన తర్వాత ఆ స్థాయిలో జనసేన నుంచి రిటార్ట్ వచ్చింది. అది అటు టీడీపీని హిట్ చేసింది, పవన్ కళ్యాణ్ ని హిట్ చేసింది, అండ్ దెన్ టీడీపీకి బీజేపీకి మధ్య కూడా గ్యాప్ పెంచే ప్రయత్నం చేసింది. ఆ స్థాయి వ్యక్తి మాట్లాడారు కాబట్టి ఆటోమేటిక్ గా అందరినీ హిట్ చేసింది ఆ ఇష్యూ. సో అందుకే దాని మీద అంత ప్రచారం జరిగింది, అంత అటువైపు నుంచి కూడా అంత వైల్డ్ రియాక్షన్ వచ్చింది. సో ఆ స్థాయిలో రియాక్షన్ వచ్చి జనసేన ఇంకొంచెం అడుగు ముందుకేసి కేసు కూడా పెట్టే ప్రయత్నం చేసింది. నాదెండ్ల మనోహర్ ఎప్పుడైతే మీరు వెనక్కి తీసుకోండి అన్నారో, ఈయన ఫస్ట్ వచ్చి క్షమాపణ చెప్పే ప్రయత్నం చేశారు. వన్స్ నేను బేషరతుగా క్షమాపణ చెప్తున్నాను అని ఫస్ట్ చెప్పారు. చూడండి ఎన్నిసార్లు మాట మార్చారు అంటే, ఇన్నిసార్లు మాట మార్చిన వాళ్ళు మేధావులు ఎట్లా అవుతారు, జర్నలిస్టులు ఎట్లా అవుతారు? ఫస్ట్ ఏమన్నారు ఆయన, నేను బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నాను అన్నారు. బేషరతుగా నా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నాను, నాదెండ్ల మనోహర్ గారు అడిగారు కదా, నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పాడు. మరి చెప్పినప్పుడు దానికే కట్టుబడి ఉండాలి కదా. మరుసటి రోజు ఇంకో యూట్యూబ్ ఛానల్లో కూర్చొని మీరే యుద్ధం మొదలు పెట్టారు, నేను యుద్ధం ముగిస్తాను. యుద్ధం మొదలు పెట్టింది ఆయన, నేను యుద్ధం ముగిస్తాను అని అన్నాడు. యుద్ధం చేస్తాను, యుద్ధం ముగిస్తాను, అంత పెద్ద భారీ డైలాగులు వేశాడు బాహుబలి తరహాలో. సరే దెన్ అది జరిగింది. అది అయిపోయిన తర్వాత కొంత సమయం పాటించింది అటు జనసేన సోషల్ మీడియా కానీ మిగతా వాళ్ళు కానీ. ఆ కొంత సమయం పాటించిన తర్వాత ఎగైన్ ఈయన ఏం చేశారు, ఏపీలో కేసులు పెడతా ఉన్నారు, ఏపీలో నా మీద కేసులు పెట్టారు అనేది చాలా ఛానల్స్ లో మాట్లాడారు. ఆయనకు మద్దతుగా హరీష్ రావు లాంటి వాళ్ళు, కవిత లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు. కవిత ఏమంటారంటే, ఈయన అరెస్ట్ చేస్తే నేను పోయి చంద్రబాబు నాయుడు ఇంటి ముందు ధర్నా చేస్తానంటది. హరీష్ రావు గతంలో ఐటీ ఎంప్లాయీస్ ధర్నా చేస్తానంటే, నిరసన తెలుపుతానంటే
హరీష్ రావు దానికి అడ్డుపడ్డారు. అసలు పక్క రాష్ట్రంలో ఇష్యూ జరిగితే ఇక్కడేం పని మీకు అని మాట్లాడారు. అదే హరీష్ రావు మళ్ళీ భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడారు. ఆయన మీద కూడా ఆ స్థాయిలో ట్రోలింగ్ జరిగింది సోషల్ మీడియా వేదికగా. సరే అది కూడా పక్కన పెడదాం. సరే నాగేశ్వర్ ప్రొఫెసర్ కాబట్టి మేధావి కాబట్టి ఆయనకు వీళ్ళంతా మద్దతు వచ్చారు అనుకుందాం. తర్వాత ఇతను ఏం చేశారు, ఇతనే స్వయంగా డీజీపీ ఆఫీస్కి వెళ్లారు. డీజీపీ ఆఫీస్కి వెళ్లి నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని అడిగారు. అప్పటికి తెలంగాణ పోలీసులు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. డీజీపీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను జర్నలిస్టులు క్వశ్చన్ అడుగుతా ఉంటే మీతో డీజీపీ గారు ఏం చెప్పారండి అంటే పోయి డీజీపీని అడగండి అని మాట్లాడారు. ఎంత అహంకారపూరితంగా. సరే అది అయిపోయింది. తర్వాత మీరు నాకు జర్నలిస్టుల పాఠాలు నేర్పిస్తారా అని చెప్పి ఇంకెవరినో జర్నలిస్టుల మీద కూడా సెటర్లు వేశారు. దానికి కూడా ఓకే అనుకుందాం. ఆ తర్వాత తన్నోడుతోని అతనే చెప్పారు, మీరు చేసేదంతా ప్రచారం రాంగ్. నాకు ఏపీలో కేసు పెట్టారని తెలుసు కానీ నా ఇంటికి ఎవరు కూడా ఏపీ పోలీసులు రాలేదు, నాకు ఎలాంటి నోటీస్ కూడా ఇవ్వలేదు, అలాంటివి ఏమీ జరగలేదు, మీకు ఈ ప్రచారాలు ఇవి మీరు చేసే అంతా రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నారని చెప్పాడు. ఆయన నోటితో ఆయనే చెప్పారు. ఆ వీడియో కూడా ఉంది. ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ చేశారు. ఆ ముందు రోజే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తన పార్టీ ప్రతినిధులతోని ఇట్లా ఆయన గురించి మాట్లాడుతూ ఇట్లా కరెక్ట్ కాదు, విశ్లేషకుల్లాగా మాట్లాడాలి అని చెప్పి మాట్లాడుతూ అతని మీద కేసులు కూడా పెట్టారు. అరెస్టులు ఏం వద్దని చెప్పాను నేను, అతను క్షమాపణ చెప్పాడు కాబట్టి దాన్ని ఇంతటితో మనం వదిలేద్దాం అని చెప్పాడు. చాలా సమయంతో అందరితో అయిపోయింది అనుకుందాం. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత మళ్ళా సారీ చెప్పారు ఆయన. పవన్ కళ్యాణ్ కూడా నేను ఈ మాటలు వెనక్కి తీసుకుంటున్నాను, ఇక ముగిద్దాము దీన్ని ఇంతటితోని, దీనికి ఇంకా కాంట్రవర్సీ చేయదు, దీన్ని ఇంతటితోనే ఆపేద్దామని చెప్పినాడు. ఆ తర్వాత మళ్ళీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ స్థాయిలో ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. డిప్లొమసీ అంటే ఆయన మాటల్లో ఒక పక్క ఏపీ నుంచి నాకు పోలీసులు ఎవరు నాకు ఫోన్ చేయలేదు, నా దగ్గరికి అరెస్ట్ అని చెప్పి ఎవరు రాలేదు, అదంతా ఫేక్ అని ఆయనే చెప్తా ఉన్నాడు. నన్ను అరెస్ట్ చేస్తేనేమో నేను వెళ్ళి జైల్లో కూర్చొని జీవిత చరిత్ర రాసుకుంటా అని చెప్తాడు. ఈ మహాత్మా గాంధీ మరి జీవిత చరిత్ర రాయడానికి ఏంది? రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏదైతే పెట్టారో ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో జర్నలిస్టుల పేరుతోని, జర్నలిస్టులు అసలు వీళ్ళలో ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది, వీళ్ళకి జర్నలిజం ఎక్కడ చదివారు, ఎక్కడ చేశారు, ఏ ఛానల్స్ లో వీళ్ళు పనిచేశారు, అసలు జర్నలిస్ట్ కు ఒక వైబిలిటీ లేదా, ఏం మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పేరుతో పెట్టి? ఎంత దారుణంగా మాట్లాడారు వీళ్ళు. అసలు వాడు వీడునా? పాజం యాదగిరి గారు నాకు పరిచయం. నేను ఐనూస్ లో ఉన్నప్పుడు అంకరవి గారు మాకు ఇన్పుట్ ఎడిటర్ గా ఉండేవాళ్ళు, ఇప్పుడు V6 CEO. ఆయన ద్వారా నాకు పాసం యాదగిరి నా డిబేట్లు కూడా వచ్చారు స్టార్టింగ్ లో ఐనూస్ లో. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను నేను చాలా సార్లు. గాదే ఎన్నయ్య కూడా నాకు అక్కడే పరిచయం అయ్యారు. ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడంటే వాడేంటి వీడేంటి పాసం యాదగిరి గారిని పట్టుకొని అలాగే అంటే ఆయన ఊరుకుంటారా? ఈ రోజున భార్యల గురించి మాట్లాడతారా మీరు? అంత దారుణంగా, అంత అసభ్యకరంగా. మీకు పొలిటీషియన్స్ కి తేడా ఏంటి? మీరు జర్నలిస్టులు, విశ్లేషకులు కదా, ఇదేనా మీ జర్నలిజం? ఇదేనా మీకు నేర్పింది సమాజం? మీ చదువు మీకు ఇంకా ఆ గ్రాటిట్యూడ్ రావాలి కదా చదువు వల్ల. అది ఎక్కడికి పోయింది మీకు? అసలు ఈ ఏజ్ లో ఉండి మీరు మాట్లాడాల్సిన మాటల ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఒరే తురే అని మాట్లాడతారా? వాడు వీడని మాట్లాడతారా? ఎంత దారుణంగా. అండ్ వన్ మోర్ ఏంటంటే విక్టిమ్ కార్డ్. నాకు అర్థం కాదు అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్కి తెలంగాణకి ఏం సంబంధం? ఇప్పుడు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆంధ్ర ఇష్యూల మీద మాట్లాడొచ్చు. అసలు ఆ కాన్ఫ్లిక్ట్ ఎందుకు వచ్చిందో కూడా నాకు అర్థం కావట్లా. ఇతనికి ఒక 1000 వీడియోలు ఉన్నాయి ఇతనివి యూట్యూబ్ లో. 1000 వీడియోలో ఎక్కడ ఆ స్థాయిలో ఎవరు వైల్డ్ రియాక్షన్ ఇవ్వలేదు, మాట్లాడుకోనిలే, ఏదో మాట్లాడుకుంటున్నారు అనుకున్నారు. ఎప్పుడైతే అవతల వాళ్ళని హిట్ చేసేలాగా వితౌట్ ఎనీ ప్రయర్ ఇన్ఫర్మేషన్, ప్రయర్ సోర్స్ ఆయన మాట్లాడారో అది ఆ పార్టీని హిట్ చేసింది కాబట్టి అంతలా రియాక్ట్ అయ్యారు వాళ్ళు. మరి అన్ని వీడియోల మీద నిజంగా మిమ్మల్ని తిట్టాలనుకుంటే అన్ని వీడియోల మీద తిట్టేవాళ్ళు కదా. నన్ను తెలంగాణ ఇష్యూలు మాట్లాడొద్దు అంటున్నారు, నేను ఇరాన్ యుద్ధం గురించి మాట్లాడతాను, అమెరికా యుద్ధం గురించి మాట్లాడితే ఎవరేమన్నారు? మీరు ఏ ఇష్యూ మీద మాట్లాడినా మీరు ఏ ఇష్యూలకి ఎవరు కౌంటర్లు ఇవ్వలేదు. మీరు ఇన్ని చేశారు అమరావతికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా, ఎవరు కౌంటర్లు ఇవ్వలేదు మీకు. ఎందుకంటే ఇటీవల కాలంలో మొత్తం మీరంతా మీ జర్నలిజాన్ని, మీ మేధావితనాన్ని పక్కన పెట్టి మీరు రాంగ్ ట్రాక్ లో వెళ్తా ఉన్నారు. ఎవరైనా సరే జీవిత చర్మాంకంలో ఇంకా నలుగురికి మన వల్ల ఉపయోగపడాలి సమాజానికి అన్నట్టు చూడాలి, కానీ మీరు కంప్లీట్ వేరే రూట్ లో వెళ్తా ఉన్నారు నాగేశ్వరరావు గారు. అంతేకాదు మీ ఎదురుగా అన్ని బూతులు మాట్లాడుతుంటే మీ ఎదురుగానే మీరు పక్కనే ఉన్నారు, దాన్ని ఎండర్స్ చేస్తున్నట్టు కదా మీరు ఆ బూతుల్ని కనీసం ఖండించే ప్రయత్నం. వాడు వీడు అనకూడదు, ఒక ప్రజాప్రతినిధుల స్థానంలో ఉన్న వాళ్ళ వ్యక్తిగత జీవితాలను మనం టచ్ చేయకూడదు అని చెప్పి మీరేమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? కనీసం ఖండించారా? ఇలా మాట్లాడొద్దు, ఇష్యూ అంటే ఇష్యూ మీద మాట్లాడదాము అని చెప్పేసి అసలు ఖండించే ప్రయత్నం చేశారా? ఇన్ని మాటలు మార్చారు మీరు. అసలు మీరు డీజీపీ దగ్గరికి వెళ్ళొచ్చారు, పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత సారీ చెప్పారు, మళ్ళా క్షమాపణ చెప్పారు రెండోసారి కూడా. అలాంటప్పుడు మీరు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పేరుతో వాళ్ళు పెడితే మీరు వెళ్ళడమే కాక మీరు అక్కడ మళ్ళా జైలుకి వెళ్ళి అసలు విక్టిమ్ కార్డు మీరు ప్లే చేస్తుంది. మీరు అరెస్ట్ చేయొద్దు, నన్ను అరెస్ట్ చేసే ఆస్కారం లేదని మీరే చెప్తారు, మళ్ళీ నేను అరెస్ట్ చేస్తే జైల్లో కూర్చొని జీవిత చరిత్ర రాస్తానని చెప్తా ఉన్నారు. ఎక్కడ క్రెడిబిలిటీ ఉన్నట్టు మీకు? మీ మాట మీద మీరన్నా స్టిక్ అన్న ఉన్నారా? ఒక్క మాట కన్నా ఎవరన్నా ఒక ఇష్యూలో ఇన్నిసార్లు సారీ చెప్తారు, ఇన్నిసార్లు మళ్ళీ పీచే మూడని వెనక్కి తీసుకుంటారా? ఇంతటితో ముగిద్దాం అంటారు, మళ్ళీ ప్రెస్ మీట్ పెడతారు, ఇంతటితో ముగిద్దాం అంటారు, మళ్ళీ వచ్చి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పేరుతో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు వాళ్ళలో జర్నలిస్టులు? మీరు భయపడితే భయపడతారా? మీరు హౌ డేర్ యూ అని అడుగుతూ ఉన్నారు. హౌ డేర్ యూ, మేము కూడా అడుగుతాం హౌ డేర్ యూ అని. అసలు ఎవరు వాళ్ళలో జర్నలిస్టులు నాకు అర్థం కాలేదు. ఇట్లా బూతులు ఎవరన్నా? అసలు తెలంగాణకి నాగేశ్వర్ ఇష్యూకి ఏం సంబంధం ఉంది? ఇప్పటికీ
తెలంగాణ ఉద్యమంలో మేమంతా కలిసి పనిచేసాం, చాలా హ్యాపీగా ఉండింది ఆ రోజు. ఎవరు ఆంధ్ర జర్నలిస్టులు తెలంగాణ జర్నలిస్టులు అనే ఆ డిఫరెన్షియేషన్ ఎక్కడ రాలేదు. రాష్ట్రాలు విడిపోయారు కానీ ఇప్పటికీ ప్రజలు అన్నదమ్ముల్లో ఉన్నారు, చాలా చక్కగా ఉన్నారు. అసలు తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కాదా? మీ సొత్తా, మీ తాత ముత్తాతల్లా ఏమన్నా? అది అడిగితే మీరు హట్టవరా? అట్లా అడిగితే ఇదే కేసీఆర్ టైంలో ఈ డేర్ ఎవరైనా చేశారా మీరు మాట్లాడడానికి? ఒక్కరన్నా మీరు ఇంత డేర్ చేశారా మాట్లాడడానికి? ఒక్క జర్నలిస్ట్ అయినా కేసీఆర్ మాట్లాడనిచ్చారా? కనీసం క్వశ్చన్ అడిగినిచ్చారా? కనీసం ప్రగతి భవన్ గేట్లు ముట్టుకొని ఇచ్చారా? ఒక్కరోజైనా ఖండించారా మీరు? సరే అది కూడా తీసేద్దాం. ఈ రోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ఏమీ లేవా ఇష్యూస్ మీకు తెలంగాణ రాష్ట్రంలో? అక్కడ మొక్కజొన్న రైతులు చస్తా ఉన్నారు చాలా మంది, కనీసం మద్దతు ధర లేక ఏడుస్తూ ఉన్నారు, సూసైడ్ చేసుకోవడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. ధాన్యం కళ్ళాల్లోనే ఉంది. ఒకవైపు వర్షాలు పడతా ఉన్నాయి. ఇప్పుడు కానీ వర్షం కంటిన్యూస్ గా ఒక 3-4 డేస్ పడినా చాలు వాళ్ళు సర్వనాశనం కావడానికి. దీని గురించి ఎప్పుడన్నా మాట్లాడారా మీరు? దీని గురించి మాట్లాడారా? మొన్న ఆర్టీసీ ఇష్యూ జరిగింది, ప్రభుత్వం సకాలంలో స్పందించింది కాబట్టి ఓకే. పోనీ కనీసం ఒక డిమాండ్ చేశారా ప్రభుత్వం? మీరు తెలంగాణ పౌరులుగా, తెలంగాణ పౌర సమాజం గురించి అసలు మీరు మాట్లాడుతున్న మాటలకు తెలంగాణ ప్రజలు నవ్వుతా ఉన్నారు. ఇంకా ఎక్కడ తెలంగాణ ఆంధ్ర? ఎందుకు ఈ డిఫరెన్షియేషన్స్? తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు ఒక్కలే లేరు కదా, మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి ఇది ఒక మెట్రోపాలిటన్, అందరూ ఉన్నారు. ఓన్లీ మీకు ఏపీ వాళ్ళే ఎందుకు కనిపిస్తా ఉన్నారు? అసలు ఎందుకు డిఫరెన్షియేట్ చేస్తా ఉన్నారు ఇలాగా? మీకు కేసీఆర్ హయాంలో లేని ధైర్యం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు వాయిస్ ఎందుకు పెరిగింది మీకు? అసలు నాగేశ్వర్ ఇష్యూ ఎక్కడ? తెలంగాణ ఇష్యూ ఎక్కడ? మీరేం మా ఇష్టానుసారం మాట్లాడతాం, మాకు నోటుకొచ్చింది అనేస్తాం, మాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, అవతల రియాక్ట్ అయితే మాత్రం తెలంగాణ విక్టిమ్ కార్డు తీస్తాం. ఈ ఆపండి. మీరు భయపెడితే భయపడడానికి ఊడు సిద్ధంగా లేడు. ఇవి ఆపండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా చేస్తా ఉన్నారంటే జర్నలిస్టుల మధ్య కూడా ఒక నిట్ట నిలుగా ఒక గోడ గీస్తా ఉన్నారు. ఇప్పుడు దాకా చాలా ప్రొఫెషనల్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంది జర్నలిస్టులే. ఆంధ్ర తెలంగాణ డిఫరెన్షియేషన్ లేదు. నాకు ఎంతో మంది ఇప్పటికీ నా ఫ్రెండ్స్ ఉన్నారు తెలంగాణలో. ఈ డిఫరెన్షియేషన్ నిట్ట నిలువునా గీస్తా ఉంది. మీరు ప్రెస్ మీట్ పెడితే వాళ్ళు కూడా నవ్వుతున్నారు మాకు ఫోన్ చేసి. ఇదే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ తెలంగాణలో నా దగ్గర నేను 1000 ఇష్యూలు ఉన్నాయి తెలంగాణలో మాట్లాడాల్సిన ఇష్యూలు. అసలు ప్రధానికి ఆంధ్ర తెలంగాణ ఇష్యూ ఏంటయ్యా బాబు? అసలు నాగేశ్వర్ గారు మీరు కదా చెప్పాలి, ఇది మీకోసం కదా. వాళ్ళు మీ పేరు పెట్టుకుని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ ఆంధ్ర అని చెప్పేసి. మీ ఇష్యూని అడ్డం పెట్టుకుని ప్రతోడు తమ సమస్యను చెప్పుకున్నాడు అక్కడ. మీ ఇష్యూ అడ్డం పెట్టుకుని ఆంధ్ర బాగు, ఆంధ్ర వాళ్ళ బాగు అంటా ఉన్నారు. మీ ఇష్యూని అడ్డం పెట్టుకుని హెరిటేజ్ని బ్యాన్ చేస్తామంటారు. మీ ఇష్యూని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడిని బూతులు తిడతా ఉన్నారు, పవన్ కళ్యాణ్ బూతులు తిడతా ఉన్నారు. కనీసం మీరు మిగతా విషయాల్లో ఎలా ఉన్నా పర్లేదు. పవన్ కళ్యాణ్ మీ గురించి మాట్లాడేటప్పుడు ఎక్కడైనా నాగేశ్వర్ గారిని 10 సార్లు సంబోధించాడు ఆయన. ఎక్కడైనా ఏమైనా మాట్లాడే పరుషంగా ఎక్కడైనా మాట్లాడారా? ఎంత గౌరవంగా ఎంత హుందాగా ఉందో పవన్ కళ్యాణ్ స్పందన దాని మీద, మీరు మాట్లాడిన అంశం మీద. కానీ మీరేంటి, మీరు ఎదురుగా కూర్చొని పక్కన వాళ్ళతో బూతులు తిట్టిస్తారు. అసలు మీకు ఏం కావాలి? మీరేం కోరుకుంటా ఉన్నారు? ఇది క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేయండి. అలా డిప్లొమాటిక్ గా ప్రతి విషయంలో అలా డిప్లొమాటిక్ గా ఉంటే నడవదు. ఇవాళ ప్రతి ఒక్కరికి ఇంట్లో కూర్చున్న హౌస్ వైఫ్ కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది మన ప్రజాస్వామ్యం పుణ్యమాని. అందుకే ప్రతి ఒక్కరు కూడా మంచి చెడులను ఎంచడంలో మనం చెప్పాల్సిన అవసరం లేదు. దే ఆర్ మోర్ క్లవర్ దెన్ అస్. సో అందుకే మీరు ఇట్లాంటి పెట్టే ముందు ఫస్ట్ నేనేమన్నాను దానికి మీరు కట్టుబడి ఉండండి. అటంటారు ఇటంటారు. ఎప్పుడైనా నేను చాలాసార్లు చెప్పాను మీ వీడియో చేసేటప్పుడు, తటస్థమని కూర్చున్నారంటే మధ్యలో అటు ఉండదు ఇటు ఉండదు, రెండుకి జట రేవుల్లాగా అయిపోతాం. ఏదో ఒక క్లియర్ కట్ స్టాండ్ తీసుకోండి. మీరు విక్టిమ్ కార్డు పే చేయడం లేకపోతే ఇంకోటి మీరు నేను అప్పుడే భయపడలేదు ఇప్పుడే భయపడతానా అని మాట్లాడుతున్నారు. ఏదో ఒక ఇష్యూ ఎగ్జాంపుల్ గా చెప్పారు, అది రాశాను ఇది రాశాను. ప్రతి జర్నలిస్ట్ జీవితంలో, ప్రతి ప్రొఫెసర్ జీవితంలో, ప్రతి జర్నలిస్ట్ జీవితంలో ఏదో కొన్ని సమయాల్లో అలాంటి సిచ్యువేషన్ ప్రతి వాళ్ళు ఫేస్ చేసి ఉంటారు. మీరు ఒక్కరే కాదు, మీరు ఒక్కరే పుట్టుకతోని జర్నలిస్ట్ కాదు, మీరు పుడతానే జర్నలిస్ట్ గా పుట్టలేదు. ప్రతి ఒక్కరి లైఫ్ లో, జర్నలిస్ట్ అనే వాళ్ళ లైఫ్ లో ఏదో సమయంలో అలాంటి బ్లాక్ మెయిలింగ్, అలాంటి బెదిరింపులో, ఎన్నో ఒత్తిళ్ళు, ఎంతో ప్రెజరైజ్ అయి ఉంటారు వాళ్ళు. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇలాంటి సంఘటనలు కనీసం ఒక 10 అన్నా ఉంటాయి సాలిడ్ ఇష్యూస్ చెప్పుకోవడానికి. ప్రతిరోజు విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తారండి ప్రతి ఇష్యూ చెప్పి. ఇప్పుడు ముగిద్దాం అనుకున్నప్పుడు ముగించండి, లేదు ఇలాగే చేద్దాం అనుకున్నప్పుడు ఇలాగే చేయండి. మీరు తెలంగాణ విక్టిమ్ కార్డు వాడి బెదిరించి భయపెట్టి ఏదో చేద్దామని ఇంకేదో చేద్దాం అనుకుంటే ఇక్కడ ఎవరు సిద్ధంగా లేదు మిమ్మల్ని అడిగి మాట్లాడించుకోవడానికి, మిమ్మల్ని అడిగించుకోవడానికి. ప్రతి ఒక్కరు విక్టిమ్ కార్డే అక్కడ కూర్చున్న బూతులు. అసలు ఆ బూతులు ఏంటి? అసలు బొడ్డోడు కూడా వచ్చి బూతులు మాట్లాడుతుంటే ఎవరు అంగీకరిస్తారు వాటిని? సో ఇది జర్నలిజం. మీ భాషలో చెప్పాలంటే ఇది జర్నలిజం. మీరు ఎండార్స్ చేస్తున్న జర్నలిజం ఇది. మా జర్నలిజం అంటే ఇది, ధైర్యంగా ప్రశ్నించడం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.